వెండి తెర మీద ఒకరు కాదు, ఇద్దరు కాదు, 10 మంది కాదు, 50 మంది వచ్చినా సరే సింగిల్ హ్యాండ్‌తో హీరో ఎదుర్కోగలడు. విలన్ ఎంత బలవంతుడైనా, ఎనక ఎంత బలగం ఉన్నా సరే హీరో తన మేధాశక్తితో వాళ్ళను మట్టి కరిపించగలడు. స్క్రీన్ మీద హీరోలు, సూపర్ హీరోలు, మెగా హీరోలు, అగ్ర హీరోలను అనేక మందిని మనం చూశాం. వాళ్ళ విజయానికి విలన్లను ఎదుర్కోవడమే కారణం కాదు. సామాజికంగా ఉన్న సమస్యల్ని కూడా వాళ్ళు అవలీలగా పరిష్కరిస్తుంటారు. అలాంటి హీరోలకు వ్యక్తిగత జీవితం ప్రశ్నార్థకమవుతుంది, సమస్యల మయమవుతుంది. ఈ రోజున ఒక విజయ్ విషయంలోనే కాదు, చాలామంది హీరోలు, తమిళ్ హీరోలు కావచ్చు, తెలుగు హీరోలు కావచ్చు, బాలీవుడ్, హాలీవుడ్ హీరోలు కావచ్చు, లేదా పెద్ద సెలబ్రిటీలు కావచ్చు, పెళ్ళయ్యాక 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 30 ఏళ్ళు కాపురం చేశాక కూడా వాళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే భర్త ఎలా ఉన్నా సరే భరించేది భార్య అంటూ గతంలో అనేవాళ్ళు. కానీ ఇప్పుడు భర్త ప్రవర్తనలో ఏమాత్రం తేడా ఉన్నా ఇతర మహిళలతో సంబంధాలు పెట్టుకుంటే భార్యలు సహించడం లేదు. అలాగే తమన తన క్రియేషన్‌కు తగిన రీతిగా భార్య నుంచి ప్రోత్సాహం లభించడం లేదు. తన క్రియేటివిటీ అంటే ఒక కళాకారుడు కావచ్చు, మరొకరు కావచ్చు, భార్య నుంచి తగిన ప్రోత్సాహం లేదనే కారణం చూపుతూ భర్తలు కూడా భార్యను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా సమాజంలో ఆదర్శంగా ఉండాల్సిన సెలబ్రిటీల జీవితాలు ఒక క్వెషన్ మార్క్‌గా మారడం, ఇది మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు ఒక చర్చగా దారితీస్తున్నాయి. ఒక వ్యక్తి విజయాన్ని గురించి మాట్లాడుకోవాల్సిన రోజుల్లో ఒక వ్యక్తి పతనాన్ని అంటే వ్యక్తిగత జీవిత డ్యామేజ్‌ని గురించి కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది. దీని వెనక రాజకీయ వ్యూహాలు ఉండొచ్చు, లేదా మరొకటి ఉండొచ్చు. కానీ సర్దుకుపోయే తత్వం మనుషుల్లో తగ్గిపోతుందని అర్థమవుతుంది. ఉదాహరణకు మన తమిళ్ స్టార్ విజయ్ విషయం తీసుకుంటే, విజయ్ అండ్ ఆయన భార్య సంగీత మధ్య కొంతకాలంగా స్పర్ధలు ఉన్నట్టుగా తెలిసింది. వీరిద్దరి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. ఎవరి ప్రోద్బలమో ఏమిటో గానీ భర్త రాజకీయాల్లో దూకి ప్రత్యర్థులను ఎదుర్కొంటున్న సమయంలో కత్తందించి పోరాటం చెయ్యి అని చెప్పాల్సిన భార్య విడాకుల పిటిషన్ వేయడం మాత్రం చాలా విచిత్రం అనిపిస్తుంది.